గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో దట్ కనెక్ట్ ఇప్పుడు యూఎస్లో ఇవాళ జాబ్స్ అంతా ఓన్లీ నెట్వర్క్ త్రూ రావాల్సిందే తప్ప ఇవాళ అప్లికేషన్ ప్రాసెస్లో రావాలంటే ఈ చాలా రోజులు పడతాయి. ఎందుకంటే మార్కెట్లో కొన్ని వేల రెజ్యూములు మార్కెట్లో ఉన్నాయి. ఇవాళ ఒక పొజిషన్ కోసం 750 అప్లికేషన్స్ వస్తున్నాయి ఒక్క పొజిషన్ కోసం. అంటే ఇక్కడ మనం ఇండియాలో మాట్లాడుకుంటాం కదా, అది ఇవాళ అమెరికాలో కూడా జరుగుతుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా చాలామంది మనలో స్టూడెంట్ రూపకంగా మైగ్రేషన్ అయిన వాళ్ళు అక్కడ ఉండడం, సో అందులో కొద్దిగా గ్యాప్ ఉండడం వల్ల ఇది జరుగుతుంది. సో ఇప్పుడు H1B వీసాల గురించి మాట్లాడుకుంటాం. ఆబ్వియస్గా వీసా ఇంటర్వ్యూస్ని అయితే పోస్ట్పోన్ చేసేసారు. ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ మార్చిలో ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు H1B వీసాకి సంబంధించి ఫీజు అనేది $15,000 నుంచి $1,00,000 పెంచారు అనేది దాన్ని మళ్ళీ రివోక్ చేస్తారా? ఎంత ఉంటుంది అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్? అంటే టిపికల్గా ఏంటంటే ఇప్పుడైతే ఉంది దాన్ని కోర్టు సిస్టమ్ ద్వారా కానివ్వండి, ఇంకొక లీగల్ సిస్టమ్ ద్వారా కానివ్వండి, మనకి ఏంటంటే మార్చి వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి టర్మ్ ఉంటుంది. ఇట్స్ ఎ టర్మ్ బేస్డ్ ఆల్ ద టైమ్. సో ఆ టర్మ్ లోపల ఏం చేస్తారంటే you can give an executive order, but I have a right to go to the court. Or I have approach a legal system where that can stop that. కాకపోతే అమెరికా జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఈజ్ దట్ ఇన్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఆర్ ఇండియన్ ఇంట్రెస్ట్ అంటే ఫారెన్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఇస్ అమెరికన్ ఇంట్రెస్ట్ దెన్ మీరు లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ 1.0లో 7 కంట్రీస్ మీద బ్యాన్ చేశారు. సో అందరు కూడా అప్పుడు ఆ కంట్రీస్ వాళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేసి అది చేశారు. చెప్తే ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టులోకి వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది, వాట్ ఎవర్ దట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇట్ నీడ్ టు బి ఫాలోడ్. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద కూడా జరిగింది. చిన్న లోకల్ కోర్టులలో వాళ్ళు వద్దు అని అన్నారు, కానీ వాళ్ళ సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది. ఇంకా అది రియాలిటీ కాలేదు, బట్ దే ఆర్ రివ్యూయింగ్ ఇట్. సో విచ్ మీన్స్ నౌ అగైన్ కంట్రీ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్, నాట్ ద ఫారెన్ ఇంట్రెస్ట్. సో పీపుల్కి ఈ కంట్రీకి వీళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ట్రాక్ చేసుకొని తీసుకొస్తారు. అమెరికా ఆల్వేస్ గొప్పగా అయిపోయిందని, మీ దగ్గర టైం ఉందా, మీ దగ్గర టాలెంట్ ఉందా, మీ దగ్గర ట్రెజర్ ఉందా. మీ దగ్గర టైమ్ టాలెంట్ ఉంటే విల్ గివ్ యూ గ్రీన్ కార్డ్స్ ఇన్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. వెన్ యూ హ్యావ్ ఎ ట్రెజర్ విల్ గివ్ యూ ఇన్ EB-5, విల్ గివ్ యూ ఇన్ ట్రంప్ గోల్డ్ కార్డ్, విల్ గివ్ యూ నంబర్ ఆఫ్ కార్డ్స్, బట్ వీ విల్ గివ్ యూ మేక్ యూ ప్లేస్ ప్రాపర్లీ వెన్ యూ బ్రింగ్ ద న్యూ మనీ, బ్రాండ్ న్యూ మనీ ఫ్రమ్ యువర్ హోమ్ కంట్రీ, నాట్ ఫ్రమ్ మై కంట్రీ అని వాళ్ళు చెప్తున్నారు. సో తప్పకుండా ఇఫ్ యూ బ్రింగ్ ఎ బ్రాండ్ న్యూ మనీ యూ విల్ హ్యావ్ ఎంటైటిల్ టు గెట్ దిస్ గ్రీన్ కార్డ్. మేము పెట్టిన ప్రోగ్రామే మీకు ఇవ్వడానికి అయినప్పుడు మీరు బ్రాండ్ న్యూ ట్యాక్స్ పెయిడ్ మనీ తీసుకురండి, మేము మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం, మీ ఇది మీ ఫైనాన్షియల్, మీ క్రిమినల్, మీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ పర్సనాలిటీ టేక్ దిస్ గ్రీన్ కార్డ్, పే ద మనీ గెట్ ద గ్రీన్ కార్డ్. మీకు కొన్ని కంట్రీస్ చెప్తాం. ఇప్పుడు విలేజ్ చాలా కంట్రీస్లలో ఇవాళ ఇమిగ్రేషన్ పెరుగుతుంది. అంటే నేను ఐ ట్రావెల్డ్ 30 కంట్రీస్ కాబట్టి నేను అందులో చెప్తున్నాను. సో అందులో స్పెసిఫిక్ ఏంటంటే కొన్ని కంట్రీస్ దే సెల్ దేర్ పాస్పోర్ట్స్. సో వాట్ దే సే దిస్ ఇస్ సెల్లింగ్ ఎ గ్రీన్ కార్డ్ టైప్ అన్నట్టు. ఏది అమెరికా ఇస్తుంది ఇన్వెస్టర్ వీసా దాని టైపు. కొన్ని కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ ఏం చేస్తాయి, వాళ్ళు దే విల్ సెల్ సిటిజన్షిప్. అంటే ఇఫ్ యూ పే 500,000 యూ ఇన్వెస్ట్ ఇన్ టు ద కంట్రీ యూ విల్ గెట్ దట్ కంట్రీ సిటిజన్షిప్. సో దెర్ ఇస్ అన్ అనదర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు కేమన్ ఐలాండ్స్ కానివ్వండి, బహామాస్లో కానివ్వండి, సెయింట్ మార్టిన్, క్యూరసావ్ కానివ్వండి, యాంగ్విల్లా కానివ్వండి, అంటే వేరియస్ కంట్రీ, బార్బడోస్ కానివ్వండి, తర్వాత ఇంకా సెవరల్ అదర్ కంట్రీ, అరూబా, బానైర్, క్యూరసావ్. సో దీస్ ఆర్ చిన్న కంట్రీస్, చిన్న ఐలాండ్ కంట్రీస్. యూజువల్గా కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ యూజ్ టు మేనేజ్ బై బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ అండ్ కరేబియన్. సో ఇప్పటికీ కూడా కొన్ని కంట్రీస్లలో అన్ని కంట్రీస్తోని అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇద్దరు ఇక్కడ ఉంటుంది లేకపోతే యూరోప్లో ఉన్న కంట్రీస్తో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇప్పుడు గోల్డ్ కార్డ్ అనేది ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేకుంటే అమెరికా ఫస్ట్ అని అనుకున్న తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ద ట్రెజర్, మీరు చెప్పినట్టుగా డబ్బు ఉందా, ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారా, ఒక $1 million పెడితే చాలు, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ దట్ గోల్డ్ కార్డ్, ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇస్తాము అనుకున్నప్పుడు ఎంతమంది దాన్ని అప్లై చేసుకుంటారు, ఎంతమందిని వెల్కమ్ చేయడానికి అమెరికా రెడీ ఉంది అనుకుంటున్నారు? ఎంతమందినైనా ఇస్తుంది. రెండవది ఏంటంటే ఒకప్పుడు $1 million కానీ, $2 million కానీ, $3 million అనేది చాలా బిగ్ మనీ. ఇవాళ రియల్ ఎస్టేట్ అడ్వాన్స్మెంట్ అయ్యాక, ఇవాళ పెరిగాక, ఇవాళ ఇక్కడ విల్లాస్, అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉన్న ఇల్లు విల్లాకి ఈక్వలెంట్ ఇక్కడ విల్లా కాస్ట్ వచ్చింది హైదరాబాద్లో. సో విచ్ మీన్స్ ఏంటి, ఇప్పుడు వైట్ మనీ ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ మనీ ఉందనుకోండి, ఇట్స్ ఎ గ్రేట్ బెనిఫిట్. ఇవాళ వరల్డ్లో నెంబర్ 1, నెంబర్ 2 కంట్రీస్లలో అది బిగ్గెస్ట్ కంట్రీ. ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బు ఉన్న వాళ్ళే వస్తారు, డబ్బు లేని వాళ్ళు రారు. అయితే టాలెంట్ ఉన్న వాళ్ళు రండి. మేము 2 tracks పెట్టాం అమెరికాకి రావడానికి. 2 tracks. యూ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, యూ బీ ఈ లైన్లో ఉండండి. యూ హ్యావ్ మనీ, బీ ఇన్ దిస్ లైన్. ఫేర్ ఎనఫ్ కదండి. ఇంత డీటెయిల్గా ఇంత క్లారిటీగా మనం చెప్తున్నప్పుడు కంట్రీ ఏమంటుంది, మా కంట్రీకి దొంగలు వద్దు, చీటర్స్ వద్దు,
బెట్రాయర్స్ వద్దు, సెక్యూరిటీ ఫస్ట్ మాకు. సెక్యూరిటీ ఫస్ట్, మేము వాళ్ళని రానివ్వము. ఆ. మేము వెల్కమ్ చెప్పేది 2 ట్రాకులు క్లియర్గా. అంటే టాలెంట్లో అంటే ఇప్పుడు మూవీస్కి వచ్చే వాళ్ళు P3 వీసా మీద వస్తారు, రిలీజియస్ వీసా వాళ్ళు R వీసాలో వస్తారు, అంటే దేర్ ఇస్ ఐ వీసా, మీడియా వాళ్ళు I వీసా మీద వస్తారు, J1 రీసెర్చర్స్ వస్తారు. అంటే యూనో వాట్ ఐమ్ సెయింగ్, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వచ్చే వాళ్ళని వెల్కమ్ చెప్తున్నప్పుడు మేము, మీరు ఈ కంట్రీకి వచ్చి మీరు లాయల్టీ చూపించాలి, కానీ ఈ కంట్రీని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా చేస్తే ఎట్లా మేము వెల్కమ్ చెప్తాం? సో అది జరుగుతున్న సంఘటన. సో ఇప్పుడు గోల్డ్ వీసా అనేది వచ్చిన తర్వాత, గోల్డ్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఒపీనియన్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. సో మీరు అన్నదేమో మాగా అని వచ్చారు, అమెరికా గ్రేట్ అగైన్, అయ్యా అమెరికా ఫస్ట్ అని నినాదంతో వచ్చారు. బట్ అందరినీ ఇలా వెల్కమ్ చేస్తే అక్కడే డబుల్ స్టాండర్డ్స్ అనేది కనిపిస్తున్నాయి కదా అనే మాట ఉంది. ఇంక్లూడింగ్ దేర్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ దగ్గర నుంచి కూడా అదే మాట వస్తుంది కదా ట్రంప్కి. బీయింగ్ ఎన్ ఇమిగ్రెంట్ కంట్రీ, సమ్ పోర్షన్ దే కెనాట్ ఇండక్ట్ లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కదా. అండ్ the people who are coming into the country, that percentage, the little bit percentage, creamy people. They are not bringing the culprits, they are not bringing the theft కేసులలో ఇన్వాల్వ్ అయిన కాదు కదా, ఇన్న వాళ్ళు తీసుకురావట్లేదు. మేము అక్కడ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటున్నాము, ఇక్కడ ఎబిలిటీ చూస్తున్నాము, ఇక్కడ ఫైనాన్స్ తీసుకుంటారు. ఈ ఫైనాన్స్ రూపకంగా మీకు EB-5 ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, $1 million మనం పెడితే 10 న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, $1 million పెడితే టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా అంటారు, TE అంటే రూరల్. ఇప్పుడు మనం హైదరాబాద్ కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ కావాలంటే, అంటే కంట్రీలో ఎగ్జాంపుల్ చెప్తుంటే, అక్కడ సెంట్రల్ స్టేట్స్ ఉంటాయి చూడండి, అక్కడ అనేది కొన్ని రీజనల్ సెంటర్స్ అంటారు. ఆ రీజనల్ సెంటర్లో ఒక 10 న్యూ అమెరికన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఓన్లీ అమెరికన్స్కి, అమెరికన్స్, దట్ అమెరికన్ ఎంప్లాయ్మెంట్, అమెరికన్ ఓన్లీ. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ EB-5. ఇన్ ఏ సిమిలర్ లెన్స్ యూ ఆర్ బ్రింగింగ్ బ్రాండ్ న్యూ మనీ టు ఇన్వెస్ట్ కదా అండి. అమెరికా ఆల్వేస్ ఏ పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్ ఈస్ ద ప్రాసెస్. టిపికల్గా దట్ కంట్రీ హ్యాస్ ఎ గ్రేట్ అసెట్. ఎప్పుడు కూడా మనీ మన దాంట్లో పరుపుల కింద, వాటి కింద, గోడలలో మనం చూసారు ఇక్కడ రైడ్ చేస్తే దాచుకోరు. ద డబ్బుని తీసుకొచ్చి మార్కెట్లో పెడతారు, మార్కెట్లో రన్ చేపిస్తారు, అంటే మనీని రొటేట్ చేస్తారు. దే డోంట్ ఓన్ ఇట్. ఇక్కడ లాగా మనం డబ్బును 3 తరాలు 5 తరాలు దాచుకొని ఉంచుకోరు. అక్కడ ఏ తరం వాళ్ళు ఆ తరంలో డబ్బు స్పెండ్ చేసుకొని మంచిగా లైఫ్ని లీడ్ చేసుకొని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. మేము కూడా అక్కడ ఆ కంట్రీకి వెళ్ళి నేర్చుకున్నది ఏంటి ఇదే. మన లైఫ్ టైంలో కోసం మనవల కోసం దాచి, అది కూడా స్ట్రైట్గా మీరు బిజినెస్ చేసుకొని దాస్తే పర్లేదు. పబ్లిక్ దగ్గర కానివ్వండి, చీటింగ్ రూపకం కానివ్వండి, మోసం డిసీవింగ్ రూపకం కానీ తీసుకొచ్చి లంచాల రూపకంగా కానివ్వండి, దాచుకున్న డబ్బును నేను 3 తరాలకు ఇవ్వాలంటే, ఇప్పుడున్న జనరేషన్లో 3వ తరం పీపుల్ వాళ్ళు వెల్కమ్ చెప్పట్లేదు. వీ డోంట్ వాంట్ యువర్ మనీ అంటున్నారు. వన్స్ వీ గివ్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్, వన్స్ వీ గివ్ ఏ ప్రాపర్ టాలెంట్, దే డోంట్ నీడ్ అవర్ ancestral ప్రాపర్టీస్. Today's age I'm talking about, because of this technology evaluation వచ్చిన తర్వాత, when they have a great brains, they are creating sensations, they are inventing new things, they are innovating new ideas. అంతే కదండి. అటువంటివి ఉన్నప్పుడు మా తాత డబ్బు ఎందుకు నాకు? ఇప్పుడు మేము పుట్టిన పిల్లలు ఏదైనా కొత్త ఐడియా, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత దెర్ ఆర్ నంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ నీడ్స్ ఆఫ్ సొసైటీస్ను ఇన్వెన్షన్ చేసి, దాన్ని ఇన్కార్పొరేట్ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, దాన్ని కొత్త ధరని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉంది? మీరు చెప్తుంటారు కదా, ఫిష్ కొనియడం వర్సెస్ ఫిషింగ్ చేపియడం, నేర్పియడం. అండ్ ఫిషింగ్ నేర్పియడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు దే కెన్ ఫీడ్ దెమ్ సెల్ఫ్. ఫిషింగ్ ఇస్తే 1 time 2 times ఒకేసారి ఫీడ్ అయిపోతుంది. కరెక్ట్. సో అటువంటి ఉన్న ఈ జనరేషన్లో ఎందుకు మనం కన్సర్న్ కావాలనేది ఒక ఉద్దేశం. సో మన వాళ్ళు ఇబ్బంది పడకుండా వీ వాంటెడ్, సిన్సియర్లీ రిక్వెస్టింగ్ ద పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్. వీఆర్ స్టిల్ సేయింగ్ దట్ ప్లీజ్ డూ కమ్. అమెరికా వెల్కమ్స్ ఎవ్రీవన్. వేరే కంట్రీస్ ఎందుకన్నా మన ఇండియా వాళ్ళు రావాలి అని మేము కోరుకుంటున్నాం. బట్ ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉన్న తర్వాత ఈసారి యూనివర్సిటీలోకి వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా తగ్గిపోయారని వినిపిస్తుంది. ఒక అన్సర్టినిటీ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ H-1B వీసా వస్తుందా, లేకపోతే ఇంత ఫీజు పెట్టిన తర్వాత అఫోర్డబుల్గా ఉందా లేదు, ఇవన్నీ అన్నప్పుడు చాలా తగ్గిపోయాయి ఈసారి అనేది వినిపిస్తుంది కదా. సో వాట్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ కోసం ఏమి ఇస్తారు? కరెక్ట్, మీరు ఇప్పుడు చెప్పింది కరెక్టే. బికాస్ ఆఫ్ దట్ అన్సర్టనిటీతోని, బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్తోని ఒక 40% వరకు రాలేదనేది విన్నాం ఇప్పటివరకు. ఇంతకుముందు 1,00,000 మంది వస్తే ఇప్పుడు ఒక 60,000 మంది వచ్చిండ్రని తెలుసుకున్నాం. అంటే కంట్రీ లోపలికి వచ్చేవాళ్ళు స్టూడెంట్ రూపకంగా నేను చెప్పేది. సో ఇప్పటికీ చెప్తాం, మీరు తప్పకుండా రండి, అమెరికా మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ కండి, ఎక్స్పోజర్ తెచ్చుకోండి, గ్లోబల్ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేసుకోండి. మీకు మళ్ళీ అంటే అమెరికాలో పనిచేయొద్దు అనుకుంటే కమ్ బ్యాక్ టు ఇండియా. ఇండియాలో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ వ్యూస్, ఐడియాస్, థాట్ ప్రాసెస్, ఎకోయింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. You invent new things, you incorporate in this society, you help this society to regain
ఇక ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయో అంతకంటే గొప్పగా ఇంకేం కావాలి చెప్పండి. సో అందులో అక్కడ కాకపోతే నేను ఆల్వేస్ చెప్తాను, యూ కమ్ అవుట్ ఆఫ్ ఇండియా, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్, యూ గెట్ ఎ గుడ్ నాలెడ్జ్ అండ్ కమ్ బ్యాక్. అది లేకపోతే మాట్లాడుతుంటే తిరగండి, అంటే ట్రావెల్ చేయడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. నేను చెప్పాను కదా, ఐఎమ్ ఎ గ్లోబల్ ట్రావెలర్. వెన్ ఐ గో అండ్ సీ, మీట్, కనెక్ట్, నెట్వర్క్, దెన్ ఐ హ్యావ్ గ్రేట్ అసెట్. నేను వెళ్ళలేదు అనుకోండి, నేను బార్న్ అండ్ రేజ్డ్ ఇన్ పెద్దపల్లి అండి. నేను పెద్దపల్లి కానీ కర్నూలు, హన్మకొండలో, వరంగల్లో, హైదరాబాద్ వరకే ఉండుంటే లిమిట్ అయ్యేవాని. ఇవాళ నేను ప్రపంచంలో దేశాలన్నీ తిరిగాను. ఇంత నాలెడ్జ్ని నేను షేర్ చేసుకునే క్యాపబిలిటీ బిల్డ్ చేసుకున్నాం. ఇవాళ వాషింగ్టన్ డీసీ వేదికగా ఒక లా ఫర్మ్ని పెట్టుకొని ఇవాళ చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాం. ఐఎమ్ గివింగ్ మై ఫుల్ టైమ్ టు ద సొసైటీ టుడే. ఐఎమ్ గివింగ్ అవే మై టైమ్ అండ్ ట్రెజర్. మీకు తెలుసు, టైం వర్సెస్ ట్రెజర్. అమెరికాలో ఎవ్రీ మినిట్ ఈజ్ $1. అయినా కూడా మేము వీ వాంట్ టు గివ్ దట్ బ్యాక్ టు ద సొసైటీ అన్న ఉద్దేశంతో నేను ఐఎమ్ గివింగ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, నాలెడ్జ్, వెబినార్స్. మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపంగా కూడా చాలామంది విద్యార్థులకు హెల్ప్ చేసాము. అదేవిధంగా H1B ఉన్న వాళ్ళకు కూడా, అంటే వీఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ బిగ్ టైమ్ వాట్ ఎవర్ ద పాసిబిలిటీ. ఇక్కడ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మేము వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు ఆస్క్ అస్, వీ విల్ హెల్ప్ దెమ్. ప్లస్ యూ గెట్ నాలెడ్జ్ ఉంది, అందరూ సీనియరే కదా. సో నాలెడ్జ్ తీసుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, అండ్ యాక్ట్ బిఫోర్ యూ గెట్ సమ్ స్టఫ్. ఈ కంటెంట్ వచ్చాక మీరు యాక్ట్ చేస్తే మీరు మెచ్యూర్గా యాక్ట్ చేస్తారు. సో అటువంటి ఐడియాలజీ బిల్డ్ చేసుకోమని చెప్తాను.